నమస్కారం డిఎఫ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఇప్పటికే సరైన ధర లేక దిగుబడి రాక తెంపడానికి కూలీలు లేక చేనులోనే రాలిపోతున్న పత్తి మూలిగేనకపై తాటిపండు పడ్డ చిహ్నంగా తయారైన రైతు బతుకులు ఇప్పటికైనా తమ తలరాతలు మారుతాయని రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది। సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల్ శివారులో గల విజయ పత్తి మిల్లు వద్ద గత 4 రోజులుగా రైతులు తమ పొలాలలో పండిన పత్తిని లారీ ట్రాక్టర్లు బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దనే పడుకుంటున్నారు। అయినా విజయ మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాయణఖేడ్ బీదర్ రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 8 పత్తి మిల్లులు ఉన్నా అన్నిటి పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి। అప్పులు చేసి పండించిన పత్తి పంట చేతికి వచ్చే టైంకి కూలీలు దొరకక అధిక రేటుకు తెప్పించి పంటను తెంపి అమ్ముదామంటే సరియైన ధర లేక ఇంకోవైపు అతివృష్టి అనావృష్టితో సరియైన దిగుబడి రాక మిల్లుకు తీసుకుపోవాలంటే లారీ కిరాయి అధికమవడం అక్కడికి తీసుకువెళ్లాక 4 రోజుల వరకు చలిలో మిల్లు వద్ద పడిగాపులు కాసిన మాకు మాత్రం పట్టించుకునే నాథుడే లేడని తమ గోడును విన్నవించుకున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి మిల్లులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు। రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా నిర్వహించడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మీ సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు। విలేజ్ మాది అబ్బేద గ్రామం నుంచి సీసీఐ పత్తి తోట వచ్చినాము। 4 రోజుల నుంచి వెయిటింగ్లో పెట్టారు బండ్లు। కొనమంటే గంటలు కొంటాం ఇంకా గంటలు కొంటాం అంటారు। ఏం గురించి కొంటారు తెలియదు। రైతులకు చాలా అయితే బాధ ఉంది। రోజుకు 1000 రూపాయలు ఖర్చు వస్తున్నది। ఇప్పటికే రేటులు లేక పరిశ్రమలో ఉన్నాం, అందుకే ధర్నా చేస్తున్నామండి। పత్తి కొంటలేదు, సీసీఐ నుంచి కొనడం లేదు। నిన్న 4 రోజులే ఈరోజు। రామాపూర్ విలేజ్, నా పేరు విక్కలు। ఈ 3 రోజులే వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ బండ్లు ఖాళీ అయితే లేవు। ఏమంటే రేపు ఒకరోజు చెప్తారు, నిన్న చెప్పి రేపు చేస్తామంటారు, మళ్ళీ ఈరోజు చేసి 11 గంటలకు అన్నారు, మళ్ళీ ఈరోజు అంటారు రేపు అంటున్నారు। మరి రైతులు 3 రోజులు తినకుండా మా ట్రైన్లో మా టౌన్ లేకుండా ఈ గోష అప్పుడు లేకుండే, ఈ టైంలో గోష వచ్చింది। ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు। రైతులు ఆదుకుంటారా లేదా ఆదుకుంటారా లేదా